హాయ్ అండి. ఇవాళ మా ఇంటి మా హస్బెండ్ అయితే పచ్చి శనగకాయలు తెచ్చాడండి. చూడండి, ఇక్కడ ఒకటి మొలకెత్తింది. మొలకెత్తినట్టు చిన్నారు. మొత్తం చెట్టు కూడా వేరు కూడా వచ్చేసిందండి. చూడండి, ఇవి నీట్గా క్లీన్ చేసుకునేద్దామండి. మొత్తం ఇవి వరి మడి చేసే వాళ్ళేమో పండించినారు. మొత్తం మడిలో ఉన్నట్టుంది. మొత్తం బంకా మట్టి అంతా ఉందండి. క్లీన్ చేసుకొని నేనైతే ఉడకబెట్టట్లేదు. ఇవి నాకు పెన్నంలో వేసి కాలిస్తే ఇష్టం. నాకు కమ్మగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, క్లీన్ చేసుకుందామండి. చూడండి, శనగకాయలు అయితే చూడండి బాగా క్లీన్ చేసుకునేసాను. మట్టి అంతా పోయేదా చూడండి. బాగా బంకా మట్టి అంతా మొత్తం పోయింది. నీట్గా ఉన్నాయండి. చాలా మంచిదండి శనగకాయలు అంటే. పచ్చి శనగకాయలు బ్లడ్ బాగా పడుతుంది. ఇవి శనగకాయలు బెల్లం మిక్స్ చేసి రెండు అంటే దంచకుండా మామూలుగానే తినేయాలి. శనగగింజలు బెల్లం తింటే కాంబినేషన్ కూడా అదిరిపోతుందండి. కమ్మగా ఉంటాయి. కొందరు ఉడకబెట్టుకోవచ్చు కూడా, కానీ మేము ఉడకబెట్టట్లేదు. ఉడకబెట్టినట్టు కూడా తింటాను, కానీ కాల్చినట్టు అంటే నాకు ఇంకా ఇష్టం. చాలా ఇష్టం అండి. కమ్మగా ఉంటాయి. ఓకే, హీట్ అయింది. పెనం హీట్ అయిందండి. ఓకేనండి, బాగా హీట్ అయింది. మనమైతే గింజలు వేసుకునేద్దాం. కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి సౌండ్ వస్తున్నాయి. బాగా కాలనిద్దామండి. సూపర్గా ఉంటాయి. కమ్మగా ఉంటాయండి. తేమ ఉండడం వల్ల మొత్తం పొగంతా వస్తుంది. తేమంతా వెళ్ళిపోతే తర్వాత వేగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వాడు అసలు ఏగని కూడా ఏగలేదండి. పచ్చికాయలే తినేస్తున్నాడు. చూడండి, వీడికి బాగా ఇష్టం. పెద్ద అబ్బాయికి అండి. చాలా లేట్ అవుతుందండి ఇవి శనగకాయలు. మామూలుగా మనము ఊర్లలో అయితే కన్నా కట్టెలు ఇంకా ఏదైనా చిన్న చిన్న బాధ ఉంటుంది కదా, బాధ పీచు అలాంటివి వేస్తే తొందరగా కాలిపోతాయి. ఎందుకంటే ఈ పచ్చికంట కదా, తేమ అంతా ఇమిరిపోయి ఇప్పుడైతే తేమ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు వేగేస్తున్నాయి. లేట్ అవుతుందండి కొద్దిగా. పచ్చెనకలు వేగడానికి టైం పడుతుంది. లేట్గా అయినా బాగా గింజ బాగా లోపల ఉడుకుతుందండి. చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, లైట్గా వేగుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. చాలా కమ్మటి వాసన వస్తుందండి. మీరు ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. ఇలా పెనంలో వేయించుకొని ఇవి ఎంత బ్లాక్గా వచ్చినా కూడా లోపల గింజ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికింటుంది. అలాగే ఉంటుంది. కొద్దిగా కూడా మాడదండి. చాలా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నానికి ఎప్పుడు తెచ్చినా మీరు ఇలానే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఏగో వచ్చినాయండి. చూడండి, ఆల్మోస్ట్ ఏగేస్తున్నాయి. చూడండి, మొత్తం బాగా వేగిపోయాయండి. చూడండి, మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. ఇద్దరు చూడండి తినడానికి. గింజలు చూపిస్తానండి. చూడండి, లోపల కూడా లైట్గా సూపర్. బా, ఎంత కమ్మగా ఉందండి. చూసారా? శనగకాయలు మా అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఎలా ఉంది? సూపర్ అను. అచ్చా, సూపర్ అన్నానా?